నమస్తే, నా పేరు శ్రీకాంత్. ఫస్ట్ టైం మీరు కానీ మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అట్లాగే నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేస్తారని, షేర్ చేస్తారని, అక్కడే హైప్ బటన్ ఉంటుంది, హైప్ బటన్తో కొద్దిపాటి ప్రోత్సాహాన్ని అందిస్తారని ఆశిస్తుంది. ఎందుకంటే మీరు ఇచ్చే కొద్దిపాటి ప్రోత్సాహమే మాకు కొండంత ధైర్యాన్ని ఇస్తుంది. ఇక విషయంలోకి వెళ్దాం. ఈరోజు రోజా తమిళనాడులో సక్సెస్ఫుల్గా ఆపరేషన్ని పూర్తి చేసి ఆంధ్రప్రదేశ్లోకి అడుగుపెట్టి రోజా మీడియా ముందు కనపడింది. ఆమె ఏం మాట్లాడుతుందంటే, తమిళనాడులో టీవీకే పార్టీ అంటే విజయ్ పార్టీ 108 సీట్లు సాధించడంలోనూ తమిళనాడు రాజకీయాలలో ఒక బంపర్ మెజార్టీని నమోదు చేయటం, అంటే ఎవ్వరు ఊహించినటువంటి మెజార్టీ నమోదు చేయటంలో దాని వెనక మొత్తం జగన్మోహన్ రెడ్డి గారిని ఫాలో అవుతున్నాడంట. జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో చూపించడం కూడా అక్కడ తమిళ ప్రజలు ఎక్కువగా ఆకర్షించేశారంట. ఆయన ఫోటో చూపించడంతో తమిళ ప్రజలు కూడా ఆయన ఓట్లు వేశారంటే, విజయ్ ఇస్తానటువంటి పార్టీ వల్ల ఓట్లు, అంటే పథకాల వల్ల ఓట్లు వల్ల జగన్మోహన్ రెడ్డి చిక్కటి చిరునవ్వుతో చూపించినటువంటి ఫోటోని చూసి ఓట్లు పడ్డాయంట. నాకు ఇంతకుముందు ఏదో ఒక సినిమాలో గుర్తుండేది, సురేఖ వాణి ఎవరు కనపడినా అచ్చం మా ఆయనలాగే ఉన్నారండి, మీరు అచ్చం మా ఆయనలాగే ఉన్నారండి అని చెప్పింది కదా. అట్లాగే వైఎస్ఆర్సీపీ పార్టీలో ఆర్కే రోజా కూడా ఎవరిని చూసినా అదే మాట మాట్లాడుతుంది. అయితే ఇక్కడ అసలు రోజా ఇప్పుడు ఒక అద్భుతమైనటువంటి సెంటెన్స్ వాడుతుంది. ఆమె ఏం మాట్లాడుతుందో చూసి మాట్లాడే ముందు దానికి ఫుల్గా మనం కౌంటర్ ఇద్దాం. నేనైతే ఫుల్ ప్రిపేర్డ్ అయి ఉన్నా. ఇక ఒకసారి మన రోజా ఏం మాట్లాడుతుందో ఒకసారి మీరు అందరూ కూడా ఆ వీడియోని చూడండి. వీడియోని చూసే ముందు దయచేసి మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సరే, ఒకసారి చూడండి ఆ వీడియో. మామూలుగా ఉండదు, మన అక్క దడలాడిస్తుంది మొత్తం మీద. ఎన్నికల ప్రచారంలో విజయ్ జగన్ ఉన్న ఫోటోకు అభిమానిస్తే చాలా ప్రేమగా దాన్ని ఎత్తి చూపించడం జరిగింది. ఒక ముఖ్యమంత్రి క్యాండిడేటు పక్క రాష్ట్రంలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి ఫోటో పట్టుకోవాల్సిన అవసరం లేదు. అయినా పట్టుకున్నారంటే అర్థం ఏంటి? జగనన్న లాంటి నాయకత్వం నేను ఇస్తాను అని ఆయన చెప్పకనే చెప్పాడు. ఎందుకంటే విజయ్ గారి డ్రెస్సింగ్ చూస్తే జగనన్న గారి లాగే కాకి ప్యాంటు, కాకి షర్ట్. ఇంతవరకు ఎవరు కూడా ఏ ముఖ్యమంత్రి క్యాండిడేట్ అలా వేసింది లేదు. ప్రజలకి దగ్గరగా సాధారణ వ్యక్తిలాగా వాళ్ళు ఎప్పుడూ ఉంటారు. సో ప్రతిదీ కూడా మీరు చూస్తే మాట కానీ, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు కానీ, మీటింగ్స్లో మాట్లాడే విధానం కానీ అన్నీ కూడా విజయ్ జగన్ గారిని ఫాలో అయ్యారనేది స్పష్టంగా తెలుస్తుంది. ఎప్పుడైతే విజయ్ ఆ ఫోటో చూపించాడో అప్పుడే ఆయన కూడా జగన్ గారిని గౌరవిస్తున్నారన్న సంగతి తెలుస్తుంది. సో అవన్నీ చూసిన ప్రజలు ఈరోజు విజయ్ని ముఖ్యమంత్రిగా కావాలని కోరుకున్నారు అంటే జగన్ గారిని కూడా వాళ్ళు ఆశీర్వదించినట్టే లెక్క. ఎందుకంటే దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా 5 సంవత్సరాలలో తను ఇచ్చిన వాగ్దానాన్ని 99% అమలు చేసినటువంటి నాయకుడు ఎవరు లేడు. ఇది రోజు చెప్పే మాట. ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, తమిళనాడులో జగన్ గారి ఫోటో పట్టుకున్నారంటే విజయ్ని ఆశీర్వదిస్తే జగన్ని కూడా ఆశీర్వదించినట్టే అని చెప్పి మాట్లాడింది. అంటే తమిళనాడులో వర్షాలు పడితే ఆంధ్రప్రదేశ్లో పంటలు పండుతాయి. రోజా ఏం మాట్లాడుతున్నావు? రోజా బుర్రా సెన్స్ ఏమన్నా ఉందా నీకు? ఏం తాగి మాట్లాడుతున్నావా? మైండ్ దొబ్బిందా నీకేమన్నా? ఎవడో అభిమాని జగన్మోహన్ రెడ్డి బొమ్మిస్తే ఆయన జగన్ గారిని గౌరవించినట్టేనా? ఇచ్చాడు, చూపించాడు, అందులో పెద్ద తప్పేముంది? అక్కడ పెద్ద సెన్సేషనల్ ఏం కాదు కదా. ఇప్పుడు కొంపదీసి జగన్ గారి బొమ్మ ఆయన చూపించినంటే జగన్ గారిని గౌరవించినారు, జగన్ గారిని ఫాలో అవుతున్నారు అని చెప్పావు. కొంపదీసి నీ బొమ్మ చూపిస్తే నీలాగే విజయ్ బూతులు తిట్టాడు, బండబూతులు తిట్టాడు అని అంటారా? అది ఏదైనా మాట్లాడేటప్పుడు ప్రజలు రోజా పర్వాలేదు, ఒంటి మీద తెలివి ఉంది, సోయిండి మాట్లాడుతున్న రోజా అని ఆలోచించే విధానంగా ఉండాలి. ఏది పడితే అది వాగటం కాదు. ఇక జగన్మోహన్ రెడ్డి గారు అంటే కాకి చొక్కా వేసాడు. జగన్మోహన్ రెడ్డి ఎక్కడన్నా కాకి చొక్కా వేసి పాదయాత్ర చేసినట్టు ఏదో 1-2 సందర్భాల్లో ఆటో డ్రైవర్ల దగ్గర ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా కాకి చొక్కా వేసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. చరిత్ర చెప్తే తెలుస్తుంది, నీలాగా ఊరక సొల్లు మాట్లాడితే కాదు. ఒకసారి చరిత్ర చెక్ చేసుకో. జగన్మోహన్ రెడ్డి గల్ల చొక్కాలు వేసేవాడు. అందుకే చాలామంది జగన్ ఫార్మల్ షర్ట్స్ అనేవాళ్ళు. కాబట్టి ఊరిక పిచ్చిగా మాట్లాడే మాకు జగన్మోహన్ రెడ్డి ఎక్కడ కాకి చొక్కాలు వేయలా. కాబట్టి ఏదైనా జనాలు ఏది మనం ఏం చెప్తే అది వింటున్నారులే, సొల్లు మాట్లాడటం బంద్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఏ రోజు కూడా కాకి చొక్కాలు వేసుకొని పాదయాత్ర చేయాల.
ఇక ప్రజలకు దగ్గరగా ఉన్నారు అంటే అది వేరే విషయంలో, కానీ నేను చాలా ముఖ్యమైన విషయం, జగన్మోహన్ రెడ్డిని ఫాలో అవుతున్నాడు విజయ్ అన్నాడు. అంటే ఆ లెక్కన జగన్మోహన్ రెడ్డి గారిని ఫాలో అవుతున్నాడంటే విజయ్ గారు కూడా ఎక్కడో చోట ఎన్నికల ప్రచారంలో కోడికత్తో, లేకపోతే పొట్టలో 2 పోట్లు ఊడిపించుకోవటమో, లేకపోతే మంచి ఒలింపిక్ గేమ్స్ ఆడేటువంటి ఆటగాడి చేత ఇస్త్రీ రాయి కొడితే ఇక్కడ తగిలి ఆ పక్కన ఇంకొకటి తగలటం, ఇట్లాంటివి చాలా జరిగి ఉండాలి. కానీ తమిళనాడులో ఎప్పుడు ఇలాంటి జరగలేదే, ఎప్పుడు ఇలాంటి మాట మాట్లాడలేదే. ఇక విజయ్ స్పీచ్ల్ని జగన్ ఫాలో అవుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి పుస్తకాలు తీసి పేపర్లు అటు ఇటు తిరగేసి అందులో ఉన్నటువంటి కష్టమైనటువంటి పదాలను కూడా పలక్క మీమ్స్ తయారు చేసి విపరీతమైనటువంటి ట్రోల్కి గురయ్యాడు. కానీ విజయ్ చాలా స్పష్టంగా మాట్లాడతాడు, చాలా బ్రహ్మాండంగా మాట్లాడతాడు. అంటే విజయ్ జగన్ ఫాలో అవుతున్నాడా, లేకపోతే విజయ్ని చూసి జగన్ రేపు ఫాలో అవబోతున్నాడా, అది క్లారిటీ ప్రజలకి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి 11 సీట్ల నుంచి 151 సీట్లకి వెళ్తే అది ఆ లెక్క వేరేగా ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 151 సీట్ల నుంచి 11 సీట్లకు వచ్చాడు, లేకపోతే 64 సీట్ల నుంచి 151కి వచ్చి గవర్నమెంట్ ఫామ్ చేస్తే నువ్వు చెప్పినా బాగుంటుంది. కానీ అట్లా కాదుగా, 151 సీట్ల నుంచి 11 సీట్లు వచ్చాడు. ఇప్పుడు కానీ విజయ్ జగన్మోహన్ రెడ్డి గారిని ఫాలో అయ్యారనుకో, 108 సీట్ల నుంచి 18 సీట్లకు 11 సీట్లకు పరిమితం అవుతాడు. కాబట్టి ఈ సొల్లు మాటలు చెప్పమాక. ఇంకా అత్యంత ముఖ్యమైన విషయం, నువ్వు మైక్రో ముందు తెగ మాట్లాడుతున్నావు కదా, నువ్వు తమిళనాడులో పోయి స్టాలిన్ పార్టీకి కదా, డిఎంకే పార్టీకి కదా ప్రచారం చేసింది. మా అన్నయ్య స్టాలిన్, మా అన్నయ్య గోరు ముద్దలు పెట్టాడు, స్కూల్ భవిష్యత్తు మార్చాడని సొల్లు మాటలు చెప్పావు కదా. మరి మళ్ళీ ఈ కొత్త కూని రాగాలేంటి? సిగ్గనిపించట్లేదా నీకు? అసలు మనం ఎక్కడికి పోతే ఎలా మాట్లాడుతున్నామో, ప్రజలు మనల్ని ఎలా తీసుకుంటారో, దీన్ని ఎలా నెగిటివిటీ స్ప్రెడ్ అయితే ఆలోచించాల్సిన, మళ్ళీ మనం లెగ్గు పెట్టి డిఎంకే పార్టీని సర్వనాశనం చేసావని చెప్పి అక్కడ డిఎంకే కార్యకర్తలు రోజా కనపడితే చంపేస్తామని చెప్పి తిరుగుతున్నారు. మళ్ళీ పైపెచ్చి నువ్వు ఇప్పుడు విజయ్ని సపోర్ట్ చేస్తావు, వీడియోలు చేసావంటే వాళ్ళ పొరపాటును తమిళనాడులో కనపడ్డావంటే చీడ్చి కొడతారు, అది గుర్తుపెట్టుకో. కాబట్టి నేను రోజాని చెప్పేది ఏంటంటే, అమ్మా నీ లెగ్గు పుణ్యం అంటూ ఆ డిఎంకే పార్టీ సర్వనాశనం అయిపోయింది. ఇక నీ టంగు పుణ్యం అంటూ ఆ విజయ్ ఏదో ఇప్పటికే ఆపసోపాలు పడతా ఆ పార్టీ ఈ పార్టీ అన్ని పార్టీలు కలుపుకొని ఏదో ముఖ్యమంత్రి ఫామ్ అవ్వాలని రేపు చూస్తున్నాడు. ఆయనకి ఎందుకమ్మా శుభాకాంక్షలు చెప్తావు? ఆ కేసీఆర్కి చేపల పులుసు పెట్టి చివరికి ఆయనలో పులుసు లేకుండా ఆ ఫామ్ హౌస్కి పరిమితమై అయ్యేలా చేసావు. కాబట్టి రోజా నేను చెప్పేదంటే ఇలాంటి సొల్లు మాటలు చెప్పమాక. ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో ఇచ్చారంటే, జగన్మోహన్ రెడ్డి ఆ టైంలో చంద్రబాబు నాయుడు ఫోటో ఇచ్చినా కూడా విజయ్ పైకెత్తి చూపిస్తాడు, అదేం తప్పు కాదు. ఆయన తప్పుగా భావించలా. ఎన్నికల ప్రచారంలో ఎవరైనా ఇందిరాగాంధీ గారి ఫోటో చూపిస్తాడు, లేకపోతే ఎందుకంటే అభిమానించినటువంటి గిఫ్ట్ని ఆయన పైకి చూపించాడు. కాబట్టి తమిళ ప్రజలకు జగన్మోహన్ రెడ్డి తెలిసినాడు, తెరిమ్మా తమిళ ప్రజలకి నువ్వే సరిగ్గా తెలుస్తావు. మళ్ళీ మీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఆ తమిళ ప్రజలకు తెలుసా? ఏదో చెప్తే వినేటట్టు ఉండాలి. ఎలా పడితే అలా సొల్లు మాటలు మీడియా ముందుకు వచ్చి ఏదో 2 బూమ్ బీర్లు దాగిన వాళ్ళు కానీ వాగినట్టు సొల్లు మాటలు మాట్లాడటం కాదు. అసలు రాబోయే ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డి విజయ్ని ఫాలో అవ్వాలి. ఎందుకంటే విజయ్ లాగా ధైర్యంగా ఆయన భార్య కేసు వేసినా, ఆయన సినిమాలు ఆపించినా, ఆయన మీద ఐటీ రైళ్లు జరిపించినా, ఎక్కడ ఆయన నా మీద ఇది చేశారు అది చేశారు నేను మాట్లాడాల ధైర్యంగా నేను నిలబడతా, ప్రజలకు సేవ చేస్తానని. మీరు ఎన్నికల ముందుకు వచ్చేసరికి నన్ను కోడికొత్తితో పొడిచారు, మా బాబాయిని చంపేశారు, నన్ను ఇక్కడ రాయితో కొట్టారు, మా బాబాయ్ లేడు, మా నాయన లేడు, మా అమ్మ లేదు, మా చెల్లి లేదు, ఇలా ఏమైనా మగోళ్ళగా ప్రచారం చేసినట్టు ఉన్నదా? విజయ్ని చూసి నేర్చుకోండి ప్రచారం ఎలా చేశాడు. కాబట్టి సారీ, అంత ఫిల్టీ లాంగ్వేజ్ మాట్లాడకూడదులే, దాన్ని డీప్ చేసేస్తున్నా. నేను చెప్పేది ఏంటంటే అలా ఎన్నికల్లో మరీ అడుక్కునే విధంగా మాట్లాడకూడదు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ నీ నోరు శుద్ధంగా పెట్టుకో. నువ్వే సగం చేటు జగన్మోహన్ రెడ్డి నాశనం అవటానికి నువ్వే కారణం. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, నీ నోటితోటి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని కళ్ళగను, తప్పులేదు. పాపం దయచేసి ఆయన ఏదో ఫస్ట్ టైం పార్టీ పెట్టుకొని ముఖ్యమంత్రి అవ్వాలని కళ్ళగంటున్నాడు. నువ్వు శుభాకాంక్షలు చెప్పి ఆయన జీవితాన్ని మాత్రం చీకటిమయం చేయమాక రోజా. ఇప్పటికే డిఎంకే కార్యకర్తలు ఎక్కడ కనబడితే కొడదామని చూస్తున్నారు. ఇక టీవీకే కార్యకర్తలు కొత్తోళ్ళు ఈడ్చి ఆంధ్రాలో ఎత్తుక్కొని వచ్చి మరీ నేను కొడతారు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి విధానం వేరు, విజయ్ విధానం వేరు. విజయ్ ధీరోత్తముడిగా ఎన్నికలు ఎదుర్కొన్నాడు. జగన్మోహన్ రెడ్డి లాగా సింపతి కార్డులని తల్లి చెల్లిని ప్రచారాలకు పంపించి నా మీద కోడికత్తి డ్రామా అని, లేకపోతే కులకరాయి డ్రామాలు అడిగి ఎన్నికల్లో ఏదో ఒక సింపతి డ్రామాలు అనేటువంటి పరిస్థితి విజయ్ లేదు. విజయ్ మీద ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎక్కడా కూడా ఆయన ఆ ఇబ్బందుల్ని ఓపెన్ అవ్వకుండా చక్కగా ప్రజల్లోకి వెళ్ళిపోయాడు. కాబట్టి ప్రజలు ఆయన ఆశీర్వదించారు.